ओम श्री गोमात्रे नमः। जय गोमाता। जय श्री कृष्ण। जय सीताराम बाबा महाराज की जय। गोविंदा गोविंदा। जय गोमाता। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా। जय श्री राम। पुष्करिणी तटे तटे पटेद्यदि आदिवार मूलेर्का वारे नित्य पुष्करिणी तटे वराह कवचम जप्त्वा शतवारं पटेद्यदि అంటే ఆదివారం రోజు చదువుతున్నాం। ఆ పూర్వ రాజ్యం మళ్ళీ వస్తుంది। అపూర్వ రాజ్య సంప్రాప్తి ప్రాణాలు కోల్పోయాము। మగవాళ్ళు ఉంటారు జబర్దస్త్లోకి వెళ్ళిపోతున్నారు। కాబట్టి మన రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎంత స్ట్రాంగ్ గా తయారవ్వాలంటే చాకుల్లా తయారవ్వాలి। కాసేపు అలా కూర్చోబెట్టేసి ఏం చేస్తే వచ్చేస్తుందా అన్ని చెరిగిన వాడు ఎంగిల్ చేసి ఇందులో ఏదో ఉందే గురువు ఉందే అని చెప్పి తీసి ఇస్తే అలా వేసేస్తున్నారు। ఆవిడ ముఖ్యమైనది ఎంగిల్ చేసింది అనుకుంటా। మరి ఇలాంటి ఎంగిలి గోమాతలో 33 దొంగలమ్మ తింటుందనే భావం కూడా లేదు। అసలు అందులో ఉన్నాడో లేదో కూడా తెలియదు। మనం తినాలి ముందు తినాలి కాబట్టి నిజంగా భావించినప్పుడు ఆవిడతో పూజ చేసినప్పుడు ఆవిడ చేతిలో పెడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు అందుకే వరం ఇచ్చాడు గోవుకి చెప్పలేని అంటాడు। ఎవరు చెప్పలేరు కానీ ఈ హస్తరేఖల్లో తెలియక నేరము చేసిన తెలిసి తెలియక నేరము చేసిన పాపము ఒకటే ఫలితము। అటువంటి పాపం ఒకటే తిరిగి చేశామండి। అహంకారంతో ఉన్నాడు మనిషి, సమయం కేటాయించలేకపోతున్నాడే। అటువంటిది ఏమైనా సాధించామా? మనం పుట్టిన దగ్గర ఇప్పటివరకు ఏమైనా సాధించామా? సాగిపోవు దినమంతా సాధించలేదు। స్వార్థరహితంగా ఉండే స్వార్థం ఉండకూడదు। స్వార్థరహితమౌ స్వర్గతుల్యమౌ స్వార్థరహిత ఏమైపోతుందో తెలియదు మన జీవితం। ఈ జీవన నామం నడపడమేగా, రేపేమవుతుందో తెలియదు, ఇప్పుడేమవుతుందో తెలియదు, త్వరగా నడుపు అని। మరి దీనికి అందరూ పరిష్కారం ఏంటి? ఎలా చేయాలి? తొందరగా మనకి రావాలి కదా మరి రిజల్ట్, అవునా? ఇన్స్టెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ తొందరగా వచ్చేయాలి మనకి రిజల్ట్ ఉంటాయి। అటువంటి గ్రామాన్ని మనం ఫాలో అవ్వాలి। అందుకనే మనకి సులువైంది ఏంటి అంటే చాలా తీయగా ఉంటుంది। ఏంటది? తీయని నామాన్ని ధారణ చేసుకుంటే గోవు నాలుగు కణకణాల్లో ఉండాలి, నా రూపాల ప్రతి చోట ఉన్న మాటల్లో ఉండాలి, నా ఆలోచనలో ఉండాలి, నా చేష్టలో అన్నిట్లో ఉండాలి, బయట కూడా ఉండాలని ఆ నామాన్ని మనం ధారణ చేసుకుంటే గోవిందా అనే నామాన్ని ధారణ చేసుకుంటే తీయని వెంకని నామామృతమును అనుకూలుడురా అనుకూలుడురా। ఇంత అనుకూల చేయలేదమ్మా, మీ అందరిని కూర్చోబెట్టి చేయించే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు। జీవితాల్లో బాగు చేయాలని, రిపేర్ చేయాలని మీకు అవకాశాన్ని ఇస్తున్నాడు। మళ్ళీ ఇది గొప్ప అవకాశం। ఈ దీపాలు ఇప్పుడు ఏదైతే వెలిగిస్తున్నారో మళ్ళీ ఇన్ని యొక్క సంవత్సరాల దీపాలు ఎక్కడ వెలిగించాల్సిన పని లేదు। మీరు చేయాల్సిన రోజుకి ఒకసారి కానీ అమావాస్య కానీ పౌర్ణానికి కానీ గ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి అంటించేస్తున్నావు, పసుపు మహా పడేస్తున్నావు। పరాహాయ నమః। కాబట్టి నా పేరు కాదు అది, మహి అంటే హా అనే అక్షరంలో ఈ జ్ఞానం సంపూర్ణంగా ఉండాలని కాబట్టి ఈ నిమ్మలంలో ఏవైతే ఉన్నాయో ఎన్ని సంవత్సరాలు అయితే మీకు పాపాలు कैमरा बाय व्याधराश्री नानसाई महेंद्रवाड़ा।